ఆమేన్. నీ కుడి పక్క 1000 మంది పడినా, నీ ఎడమ పక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎవరికి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? దేవుని మాటను పక్కకు పడేసి విచ్చలవిడిగా తిరిగేవాడిగా, లేకపోతే దేవుని మాటకు లోబడి కుటుంబ, వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితాలని కట్టుకునే వాళ్ళక? మీరు చెప్పాలి. ఎవరికమ్మ ఇది వాగ్దానం? చెప్పండి మీరు చెప్పండి. ఎవరికి వాగ్దానం? ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళకా, లేకపోతే దేవుని మాటకు లోబడే వాళ్ళగా? వ్యక్తిగత జీవితంలో ప్రతి కుటుంబానికి ప్రార్థన ఉండాలి, ప్రార్థన జీవితంలో ఐక్యత ఉండాలి. ఆమేన్. ప్రేయర్ లైఫ్ ఉండాలి, వాక్యానికి లోబడే అనుభవం కూడా ఉండాలి. హల్లెలూయా. దేవుడు యోబుని గురించి చెప్తున్నప్పుడు, అంత గంభీరమైన సాక్ష్యం చెప్తున్నప్పుడు, యోబు ఇంకెందుకండి బలి అర్పణ